అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో డచ్ వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలుసుకోవాలంటే ఈ చిన్న నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, డచ్, ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి అంటే డప్పులు. డచ్ డప్పులకి ఇక్కడ ఇది పాము అనుకోండి, పాము ఇక్కడ మనకు కొద్దిగా బెదిరిపోయినట్టు కనిపిస్తుంది కదా. డచ్ డప్పులకి ఇది ఒక ముసలి నాగపాము అనుకోండి, ముసలి నాగపాము బెదిరిపోయింది అనేది ఒక నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. దీంతో మీకు కంప్లీట్ డచ్ చరిత్ర వస్తుంది. చూపిస్తా చూడండి. ఫస్ట్ డచ్ అంటే మనకి పక్కన పెట్టేసేయండి. డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు మనకి, ఫస్ట్ మనకి 1498లో వాస్కో డ గామా వచ్చారు, అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. తర్వాత రైట్ సైడ్ మనకి 1602లో డచ్ వాళ్ళు వచ్చారు. సో డచ్ కథ ఇక్కడ మనకి అయిపోయింది. ఈ డప్పులకి అనే దాంట్లో ఇక్కడ మీకు పులి అని ఉంది కదండి. సో మనకి పులిక్యాట్ అని గుర్తుపెట్టుకోండి. పులిక్యాట్ వాజ్ ద ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డచ్ ఇన్ 1610. ఓకేనా, దీని కథ అయిపోయింది. ముసలి అంటే ఏంటండి, వీళ్ళు 1605లో ఫస్ట్ ఫ్యాక్టరీ మచిలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు 1602లో కూడా ఫస్ట్ మనకు వచ్చింది మచిలీపట్నంకే వస్తారనమాట. సో ఈ ముసలి అయిపోయింది. ఇక్కడ నాగపాము అని ఉంది కదా, దీన్ని మీరు నాగపట్నం అని గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు 1610లో వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్ ఫస్ట్ పులిక్యాట్ ఉంది. తర్వాత 1676లో పోర్చుగీస్ దగ్గర నుంచి నాగపట్నం వీళ్ళు తీసేసుకుంటే 1690 నుంచి వీళ్ళు దీన్ని సెకండ్ హెడ్ క్వార్టర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. బెదిరి అంటే ఏంటి మనకి, ఇక్కడ మీరు బిద్దెరా అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బెదరా అని గుర్తుపెట్టుకోండి, లేదా చిన్సురా అని గుర్తుపెట్టుకోండి, లేదా హూగ్లీ. ఈ 4 కూడా ఒకటే యుద్ధం అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ బిద్దెరా లేదా బ్యాటిల్ ఆఫ్ బెదరా లేకపోతే బ్యాటిల్ ఆఫ్ చిన్సురా లేదా బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే బ్రిటిషర్స్కి మరియు డచ్కి మధ్యలో జరిగింది. ఎప్పుడు జరిగిందని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి 1759లో జరిగింది. సో ఈ సింపుల్ నిమోనిక్తో మీకు డచ్ చరిత్ర మొత్తం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. జై హింద్.